హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? లాంగ్ వీడియో చూస్తున్నారా? ట్రావెల్ వీడియో చూస్తున్నారా? చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పినానమాట అందులోన. ప్లస్ నేను చెప్పాలనుకున్నది ఒక్కటి, అక్కడ మంచి విషయాలే చెప్పినానమాట. మంచి విషయాలే చెప్పినాను, కానీ ఇంకా చెప్పాలి అనుకున్నవి చెప్పలేకపోయినాను. అందుకే ఈ షార్ట్ వీడియో రూపంగా చెప్తున్నానమాట. గుళ్ళోన మైక్ పెట్టుకొని మరీ చెప్తున్నారనమాట, సాంప్రదాయ బట్టలే వేసుకురండి అనేసి. అంటే స్పెషల్ దర్శనాలకు మాత్రమే సాంప్రదాయ బట్టలు వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ఎంట్రీ ఉండదు లోపలికి అని అనేది. స్పెషల్ దర్శనాలకైతే అది ఫాలో అవుతారు. మామూలుగా జనరల్గా అందరిలో వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా కూడా మనకంటూ మన మనసుకే అర్థం అవుతుంది కదా, మనం ఎక్కడ అంటే కామన్గా మనం ఆలోచన చేసుకుంటే అందరికీ అర్థమైపోతుంది. ఓ పబ్బుకో ఒక సినిమాకో ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు అన్నట్టు మనం ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని మరి వెళ్తాం కదా. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే మనకి గౌరవము అని నా ఉద్దేశం అనమాట. పిల్లలే కాదు, పెద్దలే అలాగున్నారనమాట. వన్ స్టెప్ వేసుకోవడము, ట్రాన్స్పరెంట్ శారీస్, ప్లస్ స్లీవ్లెస్ బ్లౌజులు, ఇలాగా రాఘవేంద్ర స్వామి గుళ్ళోకి రావాల్సింది ఇదేనా? మీరు తిట్టుకున్నా పర్లేదు, నా వీడియోకి లైక్స్ లేకున్నా పర్వాలేదు, ఏమన్నా అనుకోండి. నా జెన్యూన్గా నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. కొంచెం మన పద్ధతులు ఇది మనమే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి కాపాడరు కదా. మిగిలిన వీడియోస్లో కూడా చెప్పినాను, వాకింగ్కి వచ్చే గ్రౌండ్లో కూడా వాళ్ళ పద్ధతి వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తున్నారు. రైల్వే స్టేషన్స్లో కూడా ఉన్నారు, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అనమాట. మనమే ఎందుకు ఎక్కడ కోల్పోతున్నాం, మన మీద మనకే నిర్లక్ష్యం ఎక్కువ అయిపోతుంది అనమాట. ప్లీజ్ నా రిక్వెస్ట్, నేను అన్ని తిట్టుకున్నా పర్లేదు, కానీ ఈ వీడియో నుంచి ఒక్కరు చేంజ్ వచ్చినా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. గురువు స్థానం అనమాట రాఘవేంద్ర స్వామి అంటే, సాక్షాత్తు అక్కడ ఉన్నారు. అట్లాంటి చోటికి అట్లాంటి బట్టలు లిప్సుకోండి, కానీ కొంచెం వేరే వాళ్ళు చూసి అగ్లీగా ఉంది అని అనేటట్టు లేకోకుండా చేసుకోండి అని నా రిక్వెస్ట్ అండి. లాంగ్ వీడియో చూడండి, స్టార్టింగ్లో నవ్వుకుంటారు. ప్లస్ అది కోపంతోన నిన్నేం తీయటం లేదు వీడియో అని అనే మాటకి అలా మాట్లాడినాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.